అపెండిక్స్ అంటే ఏంటి? మొదట అపెండిక్సైటిస్ రావడానికి కారణాలు ఏంటి? దానికి సర్జరీ ఆప్షనా? లేకపోతే మందులతో తగ్గుతుందా? సో ఇవన్నీ మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో అపెండిక్స్ అంటే మనకు చిన్న పేగు, పెద్ద పేగు కలిసే చోట ఒక చిన్న ఆర్గాన్ లాంటిది. దానివల్ల ఫంక్షన్ ఏముందా అనేది ఎవరికి ఏమీ తెలియదు. దాన్ని వర్మిఫార్మ్ అపెండిక్స్ అని కూడా అంటారు. వర్మిఫార్మ్ అంటే లాటిన్లో వార్మ్ షేప్డ్ అనేసి. ఈ చిన్న పురుగు లాంటి లాగా పక్క నుంచి వస్తుంది కాబట్టి దీన్ని వర్మిఫార్మ్ అపెండిక్స్ అంటారు. సో ఇది మనకు చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట మనకు చిన్న ఒక ప్రొజెక్షన్ లాంటిది. సో అపెండిసైటిస్ అనేది ఎలాంటి సందర్భాల్లో మనకు వస్తుంది? సో మనకి ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్న మోషన్ అనేది హార్డ్ స్టూల్స్ లా ఫామ్ అవుతుంది. ఆ హార్డ్ స్టూల్స్ అనేది వెళ్ళి ఈ అపెండిక్స్లో ఓపెనింగ్ దగ్గర బ్లాకేజ్ ఉన్నా, మనకు లేదు ఫ్రూట్స్ తిన్న తర్వాత ఆ గింజలు ఎప్పుడైనా బ్లాక్ చేసిన తర్వాత పారాసైటిక్ ఇన్ఫెక్షన్ పురుగులు ఏమన్నా ఉన్నా, తర్వాత చాలా లావు ఉన్న వాళ్ళల్లో కొంతమందికి ఒబీస్లో మోషన్ ఫ్రీగా పోకపోవడం వల్ల ఏమన్నా ముందేమన్నా అబ్స్ట్రక్షన్ లాంటివి పేగు లోపల ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటారు. ముందర పేగు మెలికి దిగినప్పుడు వెనకల ఇక్కడ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయినప్పుడు ఇలాంటి కండిషన్స్లో మనకు ఆ అపెండిక్స్ అనేది ఉబ్బి అపెండిసైటిస్ అని వస్తుంది. సో అపెండిసైటిస్ ఏమో దీంట్లో తరచుగా మనకు ఫ్లూయిడ్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒక చిన్న గింజ వల్లనో మోషన్ బ్లాక్ అవ్వడం, ఫీకోలిత్ గట్టి స్టూల్ పెల్లెట్ లాంటి దాంతో బ్లాక్ అయిన పురుగుల వల్లనో బ్లాక్ అయినప్పుడు లోపల ప్రొడ్యూస్ అయిన లిక్విడ్ అనేది మనకు బయటికి పోలేక అది లోపలే అక్యుములేట్ ఉండిపోతూ అపెండిక్స్ అనేది ఉబ్బి పెయిన్ అనేది వస్తుంది. సో అలాగనే ఉబ్బిపోయి దాని వాస్కులారిటీ అనేది కాంప్రమైజ్ అయిపోయి అది పగిలిపోవడం, లోపలనే ఇన్ఫెక్షన్ పేగులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా మల్టిప్లై అయిపోయి పగిలిపోయి బయటికి చీమ్ అనేది అది అక్కడ అపెండికులర్ యాబ్సెస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ది అపెండిసైటిస్ వచ్చినప్పుడు మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? కడుపులో కుడివైపు కింద భాగాన నొప్పి రావడం. మొదట నొప్పి వచ్చేటప్పుడు మనకు బొడ్డు చుట్టూ నుంచి కుడివైపు కింద భాగాన వరకు నొప్పి ఎక్కడైనా కూడా అపెండిక్స్ వల్ల నొప్పి రావచ్చు. లేదంటే కొంతమందిలో అపెండిక్స్ అనేది పై భాగాన ఉంటుంది. సో వాళ్ళకి అపెండిసైటిస్ ఉన్నప్పుడు పై భాగాన అంటే కరెక్ట్ దగ్గర లివర్ దగ్గర కూడా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. జ్వరం వస్తుంది, వాంతులు అవుతాయి, కొంతమందికి కాన్స్టిపేషన్తో ప్రజెంట్ అవుతారు, కొంతమందికి డయేరియాతో ప్రజెంట్ అవుతారు. సో ఇలా చాలా రకరకాల సిమ్టమ్స్ ద్వారా ప్రజెంట్ అవుతారు. కొంతమందిలో సబ్ అక్యూట్ అపెండిసైటిస్ అనేది ఉంటుంది. అక్యూట్ అపెండిసైటిస్లో మీకు ఈ సిమ్టమ్స్ అన్ని చెప్పినవి చాలా తీవ్రంగా ప్రజెంట్ అవుతారు. సివియర్ పెయిన్ రావడం, ఫీవర్ రావడం ఇలా ఉంటాయి. సబ్ అక్యూట్ అపెండిసైటిస్లో ఇలాంటివి ఉండవు. ఓన్లీ పెయిన్ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చి పోవడము ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మనకి ఇది ఎలా తెలుస్తుంది? మనకు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ ద్వారా మనకు అపెండిసైటిస్ అనేది డయాగ్నోసిస్ చేయొచ్చు. తర్వాత అపెండిసైటిస్కి మనం 24 గంటల నొప్పి అనేది ఎందుకు అన్నారు? 24 గంటల లోపల మనకు అపెండిసైట్ ఆపరేషన్ చేయకపోతే ఏంటి? అపెండిసైటిస్ ఆపరేషన్ 20 గంటలు చేయాలి కాబట్టి అది 24 గంటల నొప్పి అని అన్నారు. 24 గంటలు దాటితే కాంప్లికేషన్స్ వస్తాయి. ఎలా అంటే ఆ అపెండిక్స్ పగిలిపోవడము, లేదంటే అపెండిక్స్ చుట్టూ పేగు కొవ్వు అన్ని అతుక్కొని ముద్దలా ఫామ్ అయ్యి అపెండికులర్ మాస్ అనేది ఫామ్ అవుతుంది. ఎవరైనా 24 గంటల లోపల నొప్పితో వస్తే నేరుగా అపెండిక్స్ ఆపరేషన్కి తీసుకోవచ్చు. అదే 3-5 రోజుల తర్వాత మెల్లగా లేటుగా వస్తే వాళ్ళకి ముద్దలా ఫామ్ అవ్వడము, అపెండిక్స్ పగిలిపోవడమో ఉంటుంది. వీళ్ళల్లో ఫస్ట్ మందులు పెట్టి చూస్తారు. మందులు పెట్టి 24 గంటలు 45 గంటల వరకు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ఫీవర్ తగ్గిపోవడము, నొప్పి తగ్గడం అలా అంతా బాగానే ఉంటే అలాగనే మందులతో కంటిన్యూ చేసి 6 వారాల తర్వాత పేగులన్నీ విరుచుకొని అపెండిక్స్ అంతా ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత 6 వారాల తర్వాత సర్జరీ చేస్తారు. దాన్నే ఆక్సినోసెరన్ రెజిమెన్ అంటారు. ఒకవేళ అదే అపెండిక్స్ మాస్లా కాకుండా పగిలి పర్ఫరేషన్ అంటారు దాన్ని, పస్ అంతా బాడీలోకి స్ప్రెడ్ అయితే ఇమ్మీడియట్గా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారానో ఓపెన్ ద్వారానో లోపలికి వెళ్ళి చీమంతా క్లియర్ చేసి ట్యూబ్ పెట్టి బయటికి రావాల్సి ఉంటుంది. పస్ అంతా డ్రైన్ అయిపోయి అంతా ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ 6 వారాల నుంచి 8 వారాల తర్వాత వెళ్ళి సర్జరీ అనేది చేయబడుతుంది. సో అపెండిక్స్ అనేది 24 గంటల్లో చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకొకటి సబ్ అక్యూట్ అపెండిసైటిస్. ఇది మనకు అపెండిక్స్ లాగా తీవ్ర సిమ్టమ్స్ అనేది రాదు. దానివల్ల చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పెయిన్ తరచూ వస్తూ ఉంటుంది, మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడడం, మళ్ళీ ఇలా అన్ని చేస్తూ తగ్గిపోవడం, పెయిన్ కిల్లర్స్ వాడడం తగ్గిపోవడం ఇలా మళ్ళీ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఒకేసారి అపెండిసెక్టమీ చేసుకుంటే వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. అపెండిక్స్లో సర్జరీ అనేది
లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా అయిపోతుంది. మార్నింగ్ అయిపోతే సాయంత్రానికి లిక్విడ్ డైట్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ నడిపించి ఫుడ్ ఇచ్చి డిశ్చార్జ్ చేయబడుతుంది. సో సర్జరీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ అపెండిసైటిస్.